వెల్కమ్ టు మిస్టర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతా ఉంది, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతాం? మీనరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాల యొక్క స్థితిగతులు మారాయి. ముఖ్యంగా దుష్ప్రభావము ఏ సెక్టార్ల మీద పడుతుంది అని అంటే ఉద్యోగస్తుల మీద పడుతుంది. ఇక గమనించుకున్నట్లయితే గురుబలం సంపూర్ణముగా ఉన్నటువంటి జాతకం, మిగతా గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. అయితే వీక్షించేటువంటి ఎంఆర్ భక్తి ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశము, ఏ గ్రహాలు కూడా సంపూర్ణంగా అవయోగంగా ఉండవు, ఏ గ్రహాలు కూడా సంపూర్ణంగా యోగాన్ని ఇవ్వలేవు. గత జన్మ కర్మదోష ప్రభావశం చేత మనం చేసుకున్నటువంటి పుణ్యపాప కర్మల ప్రభావం వలన గ్రహాలు మనకు ఫలితాలను అందిస్తాయి. అయితే దుష్ప్రభావాన్నైనా తగ్గించి పుణ్యప్రభావాన్ని పెంచే యోగ్యత మాత్రం ఒక్క దైవ బలానికి మాత్రమే ఉంది. అటువంటి అపారమైనటువంటి దైవబలం ఈ జూలై మాసంలో మనకు లభించబోతుంది. ఏంటి ఆ రోజు గొప్ప విశిష్టత, ఏం చెయ్యాలి అనేటువంటి విషయం గురించి పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇది మిస్ అయ్యామా 2053లోనే చూస్తాం, అది మిస్ అయితే 2070లోనే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి అందరూ చెప్పేటువంటిది ఏలినాటి శని ప్రభావం. వాస్తవం, ఏలినాటి శని ప్రభావం వలన పనులు నత్తనడక నడుస్తాయి. కారణం ఏంటంటే ప్రధానంగా ఈ శని విక్రమస్థానం, అంటే స్పోర్టివ్తో పనిచేసి ముందడుగు వేసేటువంటి స్థానం మీద దృష్టి ఉండడం వలన ముఖ్యంగా మనలో ఈ సంబంధించినటువంటి విక్రమం, కరేజ్ అనేటువంటిది తగ్గిపోతుంది. తద్వారా 7th హౌస్ మీద వీక్షణ ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు పొందలేకపోవడము, మనమే వాళ్ళని దూరం చేసుకోవడం జరుగుతుంది. తర్వాత దశమ స్థానం మీద వీక్షణ ప్రభావం వలన మనం చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కుంటుబాటు, తగ్గుబాటు అనేటువంటిది ఉంటుంది. ఏ పని యందు ఆసక్తి అనేటువంటిది కలిగించదు ఈ ఏలినాటి శని ప్రభావం వలన. అయితే ప్రధానంగా గురువు చాలా యోగప్రదుడుగా ఉన్నాడు. ఇట్టి ఏలినాటి శని ప్రభావాన్ని కూడా గురువు ఉచ్చస్థితిలో ఉండి కంట్రోల్లో తీసుకున్నాడు. కాబట్టి శని నిజాయితీకి, కష్టపడే తత్వానికి కారకుడు. కాబట్టి ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు తమకు ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలని ఎదుర్కొనే స్వభావంతో ఉండి నిజాయితీగా ఉండగలిగితే ఈ గురువిచ్చేటువంటి శుభ ఫలితాన్ని పూర్తిగా పొందగలుగుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి తోబాటుగా కుజుడు తృతీయ స్థానంలో ఉన్నాడండి. ఈ తృతీయ స్థానంలో కుజగ్రహ ప్రభావం వలన ఏ పని అయినా కానీ ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. ప్రతి పని యందు శ్రద్ధ ఉంటుంది. ప్రతిదీ ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఈ కుజుని యొక్క ప్రభావం వలన. ఇక బుధుని యొక్క ప్రభావం వలన జరిగేటువంటిది ఏంటంటే 8వ తారీఖు నుంచి యోగప్రదుడుగా ఉన్నాడు. ఫైనాన్స్ రంగంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, స్టాక్ ఎక్స్చేంజ్ రూపంలో కానీ ఏదైనా పెట్టుబడులు పెడితే అవి మీ యొక్క తెలివితేటల్ని అనుసరించి ధన ప్రవాహం అధికంగా ఉంటుంది. శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. ఈ కారణం చేత దంపతుల మధ్య విభేదాలు కానీ, లేదా ప్రేమికుల మధ్య ఉన్న పొరపచ్చాలు కానీ తొలగి ఆనందకరంగా జీవనాన్ని సాగడానికి ఈ శుక్రుడు యోగం కలగజేస్తాడు. ఒక స్త్రీ మీ జీవితంలో మంచి స్థితికి తీసుకొచ్చే విధంగా మీకు సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా కేతువు కూడా యోగప్రదుడుగా ఉన్నాడు. ఆ స్త్రీ ఎవరై ఉంటారు గురుజీ? ఎవరైనా కుటుంబ సభ్యులు, కుటుంబ సభ్యులు కావచ్చు, తెలిసిన వారే. ప్రధానంగా ఈ స్త్రీ వలన మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కేతువు కూడా చాలా యోగం, అనగా కేతుగ్రహ ప్రభావం అంటే దైవ బలాన్ని సూచిస్తుంది. అకస్మాత్తుగా మనకు చేస్తున్నటువంటి పనులలో యోగాన్ని కలగజేస్తుంది ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల. కానీ వ్యయ రాహు ఒక్కడే చాలా దోషాన్ని కలగజేస్తాడు. ప్రధానంగా మన వస్తువులు చోరీకి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎదుటి వాళ్ళ యొక్క దిష్టి దోషం మనకు ఎక్కువగా కలిగించే అవకాశం ఉంటుంది. ఏతావాత చెప్పుకొచ్చేది ఏంటంటే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి ప్రయత్నం చేస్తే వివాహ సంబంధాలు కుదురుతాయి. విద్యార్థులకి మంచి ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత శాతము పొందడం, తద్వారా అనుకున్నటువంటి కళాశాలలో సీట్ రావడం అనేటువంటిది జరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులకి శుభవార్త వింటారు. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అయితే
ఉద్యోగస్తులకి నిరుద్యోగులకి మాత్రం ఇది అంత శుభ పరిణామంగా లేదు. మళ్ళీ మంచి యోగం కలగాలంటే కనీసం 2.5 నెలలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. నిరుద్యోగస్తులు ఏదైనా ఉద్యోగం వస్తే ప్రయత్నంలో అందులో జాయిన్ అయిపోండి. మళ్ళీ మంచి రోజుల కోసం అప్పుడు ప్రయత్నం చేసి పొందవచ్చు. ఉద్యోగస్తులు మాత్రం వేరే సంస్థలకి వెళ్ళకండి. ఉన్న సంస్థలోనే కంటిన్యూ అయ్యే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు కానీ పెట్టుబడి పెట్టేవారికి కానీ ఎట్లా ఉంది? మంచిగా ఉంది నాయన. వ్యాపారస్తులకి పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళకి, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శుభ పరిణామాలు, మంచి ధనాదాయం 8వ తారీఖు తర్వాత యోగంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇంతకుముందు చెప్పాను నేను ఏమని, ఒక అద్భుతమైన రోజు ఉందని. అదే జూలై 13వ తేదీ మహాశైవాఖ్య యోగము. అంటే ఆరుద్ర నక్షత్రము, సోమవారం, మాస శివరాత్రి, అలాగే చతుర్దశి తిథి కలిసి ఉన్నటువంటి రోజు. ఇది 100 మహాశివరాత్రులతో ఎంత పుణ్యం ఉంటుందో, ఎంత మహిమ ఉంటుందో అంత సమానమైన రోజు ఆ ఒక్క రోజు మాత్రం ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి ప్రధానంగా ఆ రోజున మీ యొక్క సమస్యల నివారణకి, మీ యొక్క సంకల్పం నెరవేరడానికి దగ్గరలోని ఆ యొక్క శివాలయానికి చేరుకొని ఆ శివునికి మీ యొక్క సంకల్పం నెరవేరాలని మనస్సులో నమస్కారం చేసుకొని మీ యొక్క కష్ట నష్టాలు చెప్పుకొని అభిషేకము, అర్చన జరిపించుకోండి. తప్పకుండా అచిరకాలంలోనే శివానుగ్రహం వలన మీ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇది ఈ రోజున జూలై 13వ తారీఖు రోజున మనం మిస్ అయ్యామా, వచ్చే 2053 సంవత్సరంలో చూస్తాం, లేదా 2070 సంవత్సరంలో చూస్తాం. కాబట్టి అప్పటి వరకు ఎంతమంది ఉంటామో మనకు తెలియదు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగపరచుకోండి. ఇంకా దైవబలం మనకి ఇంకా కావాలి అని అనుకుంటే ఎలాగో మీ తరపున ఆ దైవ అనుగ్రహాన్ని అందించే ప్రయత్నంలో భాగంగా ఆ జూలై 13వ తేదీన అరుణాచల క్షేత్రంలో కానీ, శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఈ యొక్క సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు అనేటివి జరిపించడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం మరియు ఈ సంబంధించినటువంటి నరబాధ, దిష్టి, ప్రయోగ బాధల నివారణకి సుదర్శన హోమము, మరియు విద్యా ప్రాప్తికి సరస్వతి దక్షిణామూర్తి హోమాలు, అలాగే కాలసర్పదోష నివారణకి రాహుకేతు పూజలు, హోమాలు, మరియు ధనాకర్షణ, జనాకర్షణ కోసం లక్ష్మీ హోమము, నవగ్రహాలు సంపూర్ణంగా అనుగ్రహించడం కోసం నవగ్రహ పాశ్వత హోమం అనేటువంటి జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అమృత ఘడియలైనటువంటి 13వ తారీఖు సాయంకాలం 4 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన భక్తులు మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. కరుంగలి మాల పంపించడం జరుగుతుంది. ఓకే గురుగారు, రోజువారీగా ఎట్లా ఉన్నాయి గురుజీ? అంటే 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 5, 6 తేదీల్లో ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మానసికమైన ఆందోళన ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని యందు ఆసక్తి ఉండదు. జిగ్జాగ్ లాగా ఉంటుంది. కొన్ని వస్తువులు, మీ యొక్క వస్తువుల్ని మీరు కోల్పోవడం జరుగుతుంది. ఇక 7, 8 తేదీల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా పాలు పంచుకుంటారు. పాత మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. 9, 10 తేదీల్లో మాత్రం ప్రధానంగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని యందు ఆసక్తి ఉండదు. 11, 12 తేదీల్లో రెట్టించిన ఉత్సాహంతో అనుకున్నటువంటి పనులు సజావుగా పూర్తి అవుతూ ఉంటుంటాయి. ధనాదాయం బాగుంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. ఆనందంగా, సంతోషంగా మీ పనులను చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు. 13, 14 ఈ తేదీలలో ప్రధానంగా గవర్నమెంట్ పరంగా ఫైన్లు, ట్యాక్సులు, చలాన్లు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా 15వ తారీఖు రోజున మాత్రం ఎసిడిటీ, ఇండైజేషన్తో బాధపడే అవకాశం ఉంటుంది. అలాగే ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. అన్ని ఆలోచనలకే ఉంటాయి తప్ప ఏ పని కార్యరూపం దాల్చదు. వృధా కాలయాపన జరుగుతుందని చెప్పవచ్చు. ఓకే గురుగారు, ఇప్పుడు వచ్చేసేసి కాలయాపన అంటున్నారు. అదేవిధంగా అనారోగ్యానికి కూడా గురయ్యే విధంగా ఉంది అంటున్నారు కదా, మరి పరిహారం ఏమైనా ఉంటుందా? ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడా దత్త అష్టకం, కాలభైరవ అష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. సమస్యలు చాలా మటుకు తగ్గుముఖపడతాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా అపారమైనటువంటి దైవానుగ్రహం మీరు జూలై 13వ తేదీన ఈశ్వరుని అర్చనాభిషేకాదులతో పూజించడం ద్వారా మీకు కలుగుతుంది. అవకాశం ఉంటే అదే రోజున అరుణాచలంలో కానీ,
శ్రీకాళహస్తిలో కానీ మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఓకే, ధన్యవాదాలు గురించి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.